ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు క్యాలెండర్ చెక్ చేస్తే శనివారం మన లైఫ్లో చాలా స్పెషల్ డే. ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం నాకు అలవాటు. ఈ సాటర్డే మా అక్కతో కలిసి వెళ్తున్నాను. మ్యాచింగ్ డ్రెస్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సిచ్యువేషన్లో డైలీ రొటీన్ లైఫ్లో జరిగే మంచి విషయం కావచ్చు, చెడు విషయం కావచ్చు, అందరితో షేర్ చేసుకుంటే మనం లోకం అయిపోతాం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అలా టెంపుల్కి వచ్చి ఒక 5 మినిట్స్ మన బాధలు కానీ సంతోషం కానీ ఆ దేవుడితో షేర్ చేసుకుంటే మన మనసులో భారం తగ్గుతుంది. హోప్ ఫ్యూచర్లో ఏమైనా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే ఆయన చూసుకుంటారులే అని ఒక చిన్న హోప్ ఉంటుంది మన మనసులో. సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం. దేవుడికైతే మనం చేసిన ఎదవ పనులు మంచి పనులు అన్నీ చెప్పేసాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. స్వామి మీరు బాగుండండి, ఆరోగ్యంగా ఉండండి కూడా అడిగేశాను. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. రిటర్న్లో మా అక్క జోయల్కాస్కి వెళ్ళాలంటే జోయల్కాస్ దాకా వెళ్ళాము. లోపలికి వెళ్తే గన్ మ్యాన్ రెడీగా ఉన్నాడు, కాల్ చేద్దామని మనని. ఏమైందక్క అంటే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్పింది. నాకు ఇయర్ రింగ్ బాగుంటుందని గన్ షాట్ వేయించడానికి తీసుకొచ్చింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? ఓకే, అక్క సంతోషం ఎందుకు కాదని ఒప్పేసుకున్నాను. రింగ్ అయితే సెలెక్ట్ చేసుకోమన్నారు, సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళైతే పాయింట్ అయితే పెట్టేశారు. ఇంకా గన్ షాట్ చేయాలి. ఈ గ్యాప్లో మనం చేసిన ఓవర్ యాక్షన్ మీరే చూడండి ఒకసారి. ఒక్క సెకండ్ కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోద్ది. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తడుకుంటే అబ్బా అబ్బా సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. బాగుంది. ఇయర్ రింగ్ మన ఫేస్కి సెట్ అయ్యిందో లేదో కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకేం మందుల. బాయ్ బాయ్, పట్టులో కలుసుకుందాం.